హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం, రహదారులు జలమయం. పీలేరులో భారీ వర్షం, ఆర్టీసీ బస్టాండ్ను ముంచెత్తిన వరద. ఆటోల వెనుక కొటేషన్లు చదువుతా, వాటిల్లో డ్రైవర్ల మనసేంటో తెలుస్తుందన్న లోకేష్. $210 స్థానాల్లో గెలుపు అన్న డిఎంకేదే రాసి పెట్టుకో అన్న పళనిస్వామి. ఫస్ట్ టెస్ట్ లో వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం. ఇన్నింగ్స్ లో 140 పరుగుల తేడాతో గెలుపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా పీలేరులో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరింది. బస్టాండ్ ఆవరణలో మోకాళ్ల లోతు వరకు వాన నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్ఫామ్లోకి సైతం వాన నీరు చేరింది. దీంతో ప్రయాణికులు కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. పీలేరు పట్టణంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. ఇక మధురానగర్, సత్యనారాయణపురం, అశోక్ నగర్, ఎంఆర్పల్లి, వైకుంఠపురం, వెస్ట్ చర్చ్, ఎన్టీఆర్ కూడలి, కొర్లగుంట, లీలామహల్ కూడలితో పాటు పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. ఇక పలు చోట్ల మ్యాన్ హోల్స్ పొంగటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అమలు చేసింది. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని అమలు చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్యే సోము వీర్రాజు కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 11,915 మంది డ్రైవర్లకు 17 కోట్ల రూపాయల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు నేతలు పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి సర్కార్ 15,000 ఇస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ 460 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జమ అయినటువంటి పరిస్థితి. అదే గత ప్రభుత్వంలో చూస్తే అరాకొర అనేకమైన ఆంక్షలు పెట్టి కేవలం 2,61,000 మందికి ఇస్తే ఈరోజు మరొక 30,000 మంది లబ్ధిదారులు పెంచడమే కాకుండా గత ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం అందిస్తే దానికి 50% పెంచి అంటే 15,000 రూపాయలు చేసి అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో సంవత్సరానికి 260 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు ఈరోజు ఆటో డ్రైవర్లకి అందిస్తున్నటువంటి కార్యక్రమం. వీటన్నిటికీ మించి గత ప్రభుత్వంలో కూడా మేము కూడా చూసాం. ఆ రోజు ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఒక చేతితో ఇస్తూ మరొక చేతితో 1,00,000 రూపాయలు గుంజుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలతో నిండినటువంటి రోడ్లు ఆ రోజంతా కూడా. ఆ గుంతల రోడ్లలో ఆటోలు ప్రయాణిస్తే వాటికి రిపేర్కి సంవత్సరానికి 15,000-20,000 రూపాయలు రిపేర్లు ఖర్చు అయ్యేవి. అదేవిధంగా ఆటో తీసుకుని బయట రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ 2,000, 5,000, 10,000 మరి 10,000కి 20,000 రూపాయలు సంవత్సరానికి ఫైన్ల రూపంలో విధించేటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఆ రోజు గ్రీన్ ట్యాక్స్ మరి ఒక్కసారి 20,000 రూపాయలకి పెంచి దీని పెద్ద గుదిబండగా పెంచేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ రోజు రోడ్డు ట్యాక్స్ అని పేరు చెప్పి డీజిల్ పెట్రోల్ ధరలను అమాంతంగా మరి ట్యాక్స్ రూపంలో పెంచడం ద్వారా ఒక 20,000, 40,000 రూపాయల సంవత్సరానికి మీ మీద భారం పడేటువంటి పరిస్థితి. గతంలో పెంచ 2,50,000, ఇప్పుడు 2,90,234 మందికి ఇస్తున్నామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆటో కార్మికుల పేరు మీద ఖర్చు పెట్టిన సొమ్ము 260 కోట్లు. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఖర్చు పెడుతున్న సొమ్ము 435 కోట్ల విషయం మీరు అందరూ కూడా గమనించాలి. ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి కూడా అర్హత గల ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా మనము ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సహాయం రావాలి. ఎవరు కూడా ఎటువంటి గ్రీవెన్స్ కానీ ఏమైనా ఉన్నా సరే అంటే కొన్ని చోట్ల 1, 2 ఎనీ గ్రీవెన్స్ కరెంట్ యూనిట్లు బట్టి కానీ లేదంటే ల్యాండ్ డీటెయిల్స్ బట్టి కానీ ఎవరైనా సరే అర్హులున్న వాళ్ళు ఇంకా కనుక ఈ ప్రోగ్రాంలో రాకపోయినా సరే వాళ్ళందరికీ కూడా గ్రీవెన్సెస్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మేము పారదర్శకంగా వాళ్ళని ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత ఆర్థిక సహాయం లభించేటట్టు చేస్తామని దీనిలో భాగంగా హెల్ప్ డెస్క్ కానీ అన్నీ కూడా ప్రతి ఆఫీస్లో పెట్టి అట్లాంటి ఎక్కడైనా 1, 2 మిస్ అయినా సరే మిస్ అవ్వకుండా ఆర్థిక సహాయం ఆటో డ్రైవర్ సేవలు అనేది ప్రతి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రావాలి. ఎంత కష్టమైన పరిస్థితి ఉన్న స్థితిలో ఈ కార్యక్రమాన్ని సూపర్ 6ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రం కేంద్రం ఎంత ఆదుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని శాసనసభ్యులుగా, మంత్రివర్యులుగా, శాసనమండలి సభ్యులుగా మేము గమనిస్తున్నాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల నుంచి ఎన్నో వినతుల ద్వారా శాసనసభ్యులకి, మంత్రులకి అందుతూ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం అది అభివృద్ధి, ప్రజలకి సంక్షేమం కూడా ఒక అభివృద్ధి. నేను రాజమహేంద్రవరం సిటీలో నేను ఆటో నడుపుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో హామీ వల్ల కొద్దిగా మాకు ఈ 3 బస్సు వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది కలిగింది. దానివల్ల ఏంటంటే కొద్దిగా వ్యాపార విషయంలో నష్టపోయాం. వ్యాపార విషయంలో అయితే చాలా వరకు నష్టపోయిన వల్ల ఇప్పుడు బాబు గారు దాని వల్ల ఏం చేశారంటే ఈ సంవత్సరంకి 15,000 చొప్పున వేస్తామన్నారు బాబు గారు. ఇది చాలా మంచి పరిమాణం. వాళ్ళు మా ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేసేందుకు కొంచెం వీలుగా మా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చదివే పిల్లలు వాళ్ళకు కూడా మా పిల్లలకు కూడా మాకు ఏదో సాయం చేయాలని కుటుంబ ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. మేము రెంట్ల కట్టు కూడా చాలా ఇబ్బంది, ఆటోలు కూడా ఫైనాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం. దాన్ని దయించి మా ఆటో డ్రైవర్లకి ఈ ఫైనాన్స్ ద్వారా కొంచెం రికార్డు కూడా ఆయన ద్వారా చేయించే గవర్నమెంట్ ద్వారా కూడా ఫ్రీగానే చాలా మంది పడతామండి. రికార్డేషన్ లో కూడా ఈ డబ్బులు మేము రికార్డు చేయించవలసి వస్తుంది. ఈ డబ్బులు అయినా రికార్డు కూడా ఫ్రీగా చేయంతే మాకు ఇన్సూరెన్స్ కట్టి దాని కూడా మేము చాలా ఆనందపడతాం, సంతోషిస్తున్నాం.
ఇక ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కార్ ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి చేస్తున్న కృషిని వివరించారు. గుంటూరు జిల్లాలో 13,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు 20 కోట్లు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో పాటు ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోకూడదని వారి కోసం పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అన్నారు. పిఠాపురం అంబేద్కర్ భవన్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని వారు ప్రారంభించారు. పిఠాపురం నియోజకవర్గంలో 2012 మంది లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు 3 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ వర్మ, జనసేన నాయకులు దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక పార్ట్ ఆఫ్ ద జర్నీ అయితే కంపల్సరీగా అవుతుంది. అలాగే నేను ఇప్పటి నుంచో స్కూల్కి వెళ్ళినవాడిని, ఆటోలోనే స్కూల్కి వెళ్ళాను, తర్వాత కాలేజీకి వెళ్ళాను, సినిమాలకి వెళ్ళాను. దేనికి వెళ్ళాలైనా సరే ఆటో అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు 10,000 నుంచి ఫైన్తో వసూలు చేసేసారు. కానీ ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో 2,1200 మందికి సుమారు 3,18,00,000 రూపాయలు ఓన్లీ ఒక నియోజకవర్గంలోని. కాకినాడ జిల్లాలో 14,700 మంది అప్లై చేస్తే అందులో సుమారు 13,000 మందికి మొత్తం అందరికీ కూడా 15,000 రూపాయలు, 19,50,00,000 రూపాయలు కాకి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ సంక్షేమం అందిస్తూ మీరందరూ కూడా లాస్ట్ గవర్నమెంట్ లో ఎంతో మందిని ఇంత మెజారిటీకి రావాలంటే బ్యాక్ బోన్ మీరు. ఆ రోజు ఆటో లేకపోతే మెజారిటీ లేదు. ప్రతి ఒక్కరిని మంచి ప్రభుత్వం రావాలని అందరికన్నా మంచి ఉద్దేశంతో ఇంటి నుంచి బూత్ వరకు చేరదీసి ఆ రోజంతా ఎక్కువగా కష్టపడింది ఎవరంటే మీరే. ఈ కూటమి ప్రభుత్వం ఇంత విజయవంతం అవడానికి మెయిన్ భాగస్వామ్యం ఆటో సోదరులు అని చెప్పి ఈ విషయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు అక్కడ లేదు ఇక్కడ లేదని వాగుతున్నారు. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి ఈ సభ ద్వారా చెప్తున్నాను, నువ్వు 10,000 ఇచ్చి 20,000 తీసుకున్నావు ఆటో కార్మికులు. ఇవాళ చంద్రబాబు నాయుడు 15,000 ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా నిలబడుతుంది ఇలా కూటమి ప్రభుత్వం. మరి అంతేకాకుండా ఇవాళ దీపం పథకం ఇచ్చాం, అందులో మీకు వచ్చి ఉంటుంది. అన్నదాతలకు సుఖీభావ ఇచ్చాం, అందులో మన తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉంటారు. అలాగే ఆడబిడ్డకి కూడా కొరనేస్తున్నారు. అలాగే స్కూల్ పిల్లలకి మనం అమౌంట్ ఇచ్చాం. ఎంతమంది వచ్చింది మీ పిల్లలకి చేతులండి పట్టాయలేదా? ఇది వరకు జగన్మోహన్ రెడ్డి బట్టలు వస్తే కడప పడి పిఠాపురం పని కాదు, తల్లికి వందనం. ఇవాళ అంత బాగా జరిగింది. స్కూల్ డ్రెస్సులు ఇచ్చారు. ప్రభుత్వం ఏంటంటే ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి తీసుకెళ్తా ఉంది. అజాత మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలి. మీ యొక్క సమస్య
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. మచిలీపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సూపర్ 6 హామీలను కూటమి సర్కార్ విజయవంతంగా అమలు చేస్తుందని నారాయణ తెలిపారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో జిఎస్టీని సవరించి అన్ని చోట్ల కూడా అన్ని వస్తువుల మీద కూడా 12% నుంచి 9% వరకు తగ్గించి ప్రజలందరికీ కూడా అందుబాటులో కుటుంబానికి కూడా 20,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా చేయడం జరిగింది. మరి ఎన్డీఏ ప్రభుత్వం కానీ మూడో ప్రభుత్వం కానీ ప్రజల సంక్షేమం కోసం చేస్తామని కూడా ఈ యొక్క ఆటో డ్రైవర్లకి సుమారుగా 3 లక్షల మంది గుర్తించడం జరిగింది. 3 లక్షల మంది కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కసారి 450 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ నాయకులు మాధవ్ గారు, లోకేష్ గారు ఈ తమిళనాడులో సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. అని కూడా మీరు మీటింగ్ అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. ఆటో డ్రైవర్ల కోసం తెలుగుదేశం పార్టీ అండగా నిలబెట్టడం ఆటో డ్రైవర్లంతా కూడా వాళ్ళ యొక్క నర్సరీ దగ్గరలో వాళ్ళ ప్రొటెక్టివ్ ఊపిరి కోసం చాలా సంతోషం. మొత్తం మనం కంట్రోల్ చేసుకోవాలి, మనం మార్చుకోవాలి. ఆటోమేటిక్గా మనకు అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా మారిపోతాయి. ఇదే కాకుండా కూటమి ప్రభుత్వం ఇవాళ ఎన్నో ఆలోచించి ప్రజలకి మంచి పథకాలు తీసుకొస్తుంది. సూపర్ 6 సాధ్యమా అనుకున్నాను. నిజంగా అది ఎలక్షన్లో చెప్తున్నారు, అది అంత సాధ్యం కాదనుకున్నా. కానీ సూపర్ 6 సూపర్ హిట్ కొట్టింది. 5 రూపాయలకి కోర్టు పెట్టడం సామాన్యం కాదు. మహిళలకి 3 మండల గ్యాస్ పెట్టడం ఎంతో కష్టమైన పని, కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అదే కాకుండా మరి వాళ్ళ మహిళల తల్లులు మరి అనేక సార్లు అర్థానికి డబ్బులు దాకా ఓట్లు మానేసిన పరిస్థితి తెలుసు. ఆర్థిక చైర్మన్ గారు నారాయణ మన కోటల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మహిళలు ఎక్కడికి వెళ్ళాలని ఆర్టీసీ బస్సు ఇవ్వాలి, అప్లికే ఇవ్వడం ఇవన్నీ కూడా పేద ప్రజలకు కావాలి. ఇంకో పక్క జిఎస్టీ ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు లాభం. ఇక డోన్లో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి విగ్రహం నుంచి షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించారు. డోన్ నియోజకవర్గంలో 1363 మందికి ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా లబ్ధి జరిగిందని ఎమ్మెల్యే కోట్ల జయప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుతుందని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో ఇల్లు లేని అర్హులైన వారికి నివాస స్థలాలు కేటాయిస్తామన్నారు. క్యాబ్ డ్రైవర్లకు శుభదినం. ఆల్రెడీ ఒక అకౌంట్ 5,000 పడ్డాయి. అంటే మేము ఏ మాట ఇది ప్రామిస్ చేసాము అంటే ఎలక్షన్ మేనిఫెస్టో ఇది. అదనంగా మా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ప్రేమతో అంతా అకౌంట్ 5,000 పడ్డాయి. తప్పకుండా ఈ డబ్బులు మాత్రం మీరు వర్షంగా వాడుకొని ఇన్సూరెన్స్ కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ ఇట్లా వాడుకుంటే ఫ్యూచర్లో తప్పకుండా మీ పిల్లలు పైకి వస్తారు, మీరు కూడా పైకి వస్తారు, మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. తప్పకుండా మీ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో అన్ని కార్యక్రమం చేస్తే ఇంకా చేయబోతాం కూడా. మీ అందరి సహకారం కావాలి మాకు, మీ అందరి ఆశయం మాకు కావాలి. డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు శుభదినం. ఆల్రెడీ ఒక అకౌంట్ 5,000 పడ్డాయి. అంటే మేము ఏ మాట ఇది ప్రామిస్ చేసాము అంటే ఎలక్షన్ మేనిఫెస్టో ఇది. అదనంగా మా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ప్రేమతో అంతా అకౌంట్ 5,000 పడ్డాయి. తప్పకుండా ఈ డబ్బులు మాత్రం మీరు వర్షంగా వాడుకొని ఇన్సూరెన్స్ కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ.
ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో 2470 మందికి లబ్ధి చేకూరింది. ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. 3.75 కోట్ల రూపాయల నగదు సాయాన్ని ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఇక ఆటో డ్రైవర్ల సేవలో స్కీమ్ ప్రారంభం. కావలిలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 6 కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. దేశాన్ని రక్షించేవాడు సైనికుడు, దేశానికి అన్నం పెట్టేవాడు రైతు, కష్టాన్ని నమ్ముకుని తన కాళ్ళ మీద తను నిలబడేవాడు డ్రైవర్. వృత్తిని ఒక దైవంగా భావించి చదువుకి ఆస్తులకి సంబంధం లేకుండా డ్రైవర్ అనే వృత్తిని ఒక ఫ్యాషన్గా భావించి వృత్తిలో ఒక దైవాన్ని చూసుకుంటూ డిగ్నిటీ ఆఫ్ లేబర్గా మీరందరూ కూడా ఆటో ఎక్కి ఈరోజు మీ కుటుంబ పోషణ కోసం మీరు పడే కష్టానికి కావలి ఎమ్మెల్యేగా మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు మనం నేర్చుకోవాల్సింది. మన దేవుడు లేదా మన తల్లిదండ్రులు మనకు మంచి జన్మనిచ్చారు, మనకు మంచి జ్ఞానం ఇచ్చారు. మనం అనుకుంటే దేనైనా సాధించగలం. ఆ నమ్మకంతోనే ఈరోజు మీరందరూ కూడా ఆటో డ్రైవర్ వృత్తిని చేపట్టి నిరంతరం ఎండలో వానలో తడుస్తూ కూడా ఈరోజు ఎంతో మందిని గమ్యానికి చేరుతున్నటువంటి నిజాయితీ పౌరులైనటువంటి వ్యక్తులు ఆటో డ్రైవర్. అనకాపల్లి ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో సుమారు 2032 మందికి 3,04,80,000 రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. తర్వాత ఎమ్మెల్యే కొనతాల కాకి షర్ట్ ధరించి ఆటో డ్రైవ్ చేస్తూ ర్యాలీ ప్రారంభించారు. క్వాంటమ్ వ్యాలీ కెనడాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, మళ్ళీ మనదే 3వ అతిపెద్ద దేశం. అంటే ఆ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అందులో మన పిల్లల ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచ దేశాలకే ఈ టెక్నాలజీ అనుభవం ఉన్నటువంటి పిల్లల్ని ప్రపంచ దేశాలన్నిటికీ ఇవ్వాలనేటువంటి ఒక మంచి దూరదృష్టితో ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఒకవైపు వ్యవసాయం బాగుండాలి, రైతాంగాలు బాగుండాలి, రైతాంగానికి ఆదాయం పెరిగే కార్యక్రమం. ఏషియాలోనే అత్యంత పెద్ద క్వాంటమ్ వ్యాలీ. అటువంటి క్వాంటమ్ వ్యాలీ కెనడాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, మళ్ళీ మనదే 3వ అతిపెద్ద దేశం. అంటే ఆ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అందులో మన పిల్లల ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచ దేశాలకే
ఈ టెక్నాలజీ అనుభవం ఉన్నటువంటి పిల్లల్ని ప్రపంచ దేశాలన్నిటికీ ఇవ్వాలనేటువంటి ఒక మంచి దూరదృష్టితో ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఒకవైపు వ్యవసాయం బాగుండాలి, రైతాంగాలు బాగుండాలి, రైతాంగానికి ఆదాయం పెరిగే కార్యక్రమం. ఏషియాలోనే అత్యంత పెద్ద క్వాంటమ్ వ్యాలీ. అటువంటి క్వాంటమ్ వ్యాలీ కెనడాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, మళ్ళీ మనదే 3వ అతిపెద్ద దేశం. అంటే ఆ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అందులో మన పిల్లల ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచ దేశాలకే ఈ టెక్నాలజీ అనుభవం ఉన్నటువంటి పిల్లల్ని ప్రపంచ దేశాలన్నిటికీ ఇవ్వాలనేటువంటి ఒక మంచి దూరదృష్టితో ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఒకవైపు వ్యవసాయం బాగుండాలి, రైతాంగాలు బాగుండాలి, రైతాంగానికి ఆదాయం పెరిగే కార్యక్రమం. ఏషియాలోనే అత్యంత పెద్ద క్వాంటమ్ వ్యాలీ. అటువంటి క్వాంటమ్ వ్యాలీ కెనడాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, మళ్ళీ మనదే 3వ అతిపెద్ద దేశం. అంటే ఆ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అందులో మన పిల్లల ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచ దేశాలకే ఈ టెక్నాలజీ అనుభవం ఉన్నటువంటి పిల్లల్ని ప్రపంచ దేశాలన్నిటికీ ఇవ్వాలనేటువంటి ఒక మంచి దూరదృష్టితో ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఒకవైపు వ్యవసాయం బాగుండాలి, రైతాంగాలు బాగుండాలి, రైతాంగానికి ఆదాయం పెరిగే కార్యక్రమం. ఏషియాలోనే అత్యంత పెద్ద క్వాంటమ్ వ్యాలీ. అటువంటి క్వాంటమ్ వ్యాలీ కెనడాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, మళ్ళీ మనదే 3వ అతిపెద్ద దేశం. అంటే ఆ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అందులో మన పిల్లల ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచ దేశాలకే ఈ టెక్నాలజీ అనుభవం ఉన్నటువంటి పిల్లల్ని ప్రపంచ దేశాలన్నిటికీ ఇవ్వాలనేటువంటి ఒక మంచి దూరదృష్టితో ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఒకవైపు వ్యవసాయం బాగుండాలి, రైతాంగాలు బాగుండాలి, రైతాంగానికి ఆదాయం పెరిగే కార్యక్రమం. ఏషియాలోనే అత్యంత పెద్ద క్వాంటమ్ వ్యాలీ. అటువంటి క్వాంటమ్ వ్యాలీ కెనడాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, మళ్ళీ మనదే 3వ అతిపెద్ద దేశం. అంటే ఆ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అందులో మన పిల్లల ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచ దేశాలకే ఈ టెక్నాలజీ అనుభవం ఉన్నటువంటి పిల్లల్ని ప్రపంచ దేశాలన్నిటికీ ఇవ్వాలనేటువంటి ఒక మంచి దూరదృష్టితో ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఒకవైపు వ్యవసాయం బాగుండాలి, రైతాంగాలు బాగుండాలి, రైతాంగానికి ఆదాయం పెరిగే కార్యక్రమం. ఏషియాలోనే అత్యంత పెద్ద క్వాంటమ్ వ్యాలీ. అటువంటి క్వాంటమ్ వ్యాలీ కెనడాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, మళ్ళీ మనదే 3వ అతిపెద్ద దేశం. అంటే ఆ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అందులో మన పిల్లల ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచ దేశాలకే ఈ టెక్నాలజీ అనుభవం ఉన్నటువంటి పిల్లల్ని ప్రపంచ దేశాలన్నిటికీ ఇవ్వాలనేటువంటి. ఆటో డ్రైవర్ సేవలో పథకం అమలు కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ స్వాప్నిల్ పవార్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి కూడా ఆటో డ్రైవర్గా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న 15,000 రూపాయలు ఆర్థిక సాయం కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాలకొండ సబ్ కలెక్టర్ స్వాప్నిల్ పవార్తో కలిసి ప్రారంభించారు. పాలకొండ నియోజకవర్గం పరిధిలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసాగా దాదాపుగా 1,80,00,000 విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మరి పామిడి మండలానికి 28,65,000 రూపాయలు మరి ఆటో డ్రైవర్ల పేరిట జమ చేయడం జరుగుతుంది. అలాగే పాలకొండ నుంచి 348 మంది ఆటో డ్రైవర్లు 52,20,000 రూపాయలు మరి వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే సీతంపేట రూరల్ నుంచి 309 మంది 46,35,000 రూపాయలు. అలాగే వీరఘట్ట నుంచి 403 మంది ఆటో డ్రైవర్లు 60,45,000 రూపాయల్ని మరి వారి వారి ఖాతాల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ఈ రోజు ప్రభుత్వం మరి ఆలోచించడం జరిగింది. మరి ఆలోచించిన తడువుగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి, వారు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదు, వారు కూడా ఆర్థికంగా బలం అవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మరి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంలో మీరు ప్రజలకి అందించాల్సినటువంటి అవసరం ఉంది.
auto drivers are in loss because of the free bus program. 15,000 per year amount will be given to all eligible auto drivers. నా నాన్నగారు కూడా ఆటో డ్రైవర్ ఉన్నారు. సో ఐ అండర్స్టాండ్ వాట్ దే ఫేస్. ఇది చాలా తక్కువ ఇన్కమ్ ఉంది. దీంట్లో ఈ 15,000 పర్ ఇయర్ అమౌంట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం, స్టడీ కోసం this 15,000 will help them to have a brighter future. So I request all auto drivers to take benefit of this scheme. Dintlo koni issues undi, you are not getting the benefit, you can always come to sub collector office for any problems you face. Thank you so much. నంద్యాల మున్సిపల్ స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, కూటమి నేతలు కలిసి ప్రారంభించారు. అంతకుముందు కలెక్టర్ రాజకుమారి ఆటోలో ప్రయాణం చేసి కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా మొత్తం 10,600 మంది ఆటో డ్రైవర్లకు పథకం ద్వారా లబ్ధి పొందారని కలెక్టర్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమంలో కొత్త ఒరవడి సృష్టించిందని, దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ సేవలో అనేక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి అకౌంట్ ఈరోజు ఒక 15,000 రూపాయలు మీకు ఆర్థికంగా సపోర్ట్ గా ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ద్వారా మీకు ఈరోజు అందించడం జరుగుతాం. ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కోసం కానీ, ఇన్సూరెన్స్ కోసం కానీ ఈ అమౌంట్ ఈ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా నేను నమ్ముతున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. అలాగే శ్రీశక్తి పట్టణం కింద మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మీకు నష్టం కలగకూడదు అన్న ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మీకు ఒక్కొక్కరికి ప్రతి ఏడాది 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. దానికి కూడా మనందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా తెలియజేయాల్సిన అవసరం ఏంటని మనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆటో డ్రైవర్ సోదరులు అందరినీ కూడా ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి అకౌంట్ ఈరోజు ఒక 15,000 రూపాయలు మీకు ఆర్థికంగా సపోర్ట్ గా ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ద్వారా మీకు ఈరోజు అందించడం జరుగుతాం. ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కోసం కానీ, ఇన్సూరెన్స్ కోసం కానీ ఈ అమౌంట్ ఈ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా నేను నమ్ముతున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. అలాగే శ్రీశక్తి పట్టణం కింద మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మీకు నష్టం కలగకూడదు అన్న ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మీకు ఒక్కొక్కరికి ప్రతి ఏడాది 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. దానికి కూడా మనందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా తెలియజేయాల్సిన అవసరం ఏంటని మనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆటో డ్రైవర్ సోదరులు అందరినీ కూడా ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి అకౌంట్ ఈరోజు ఒక 15,000 రూపాయలు మీకు ఆర్థికంగా సపోర్ట్ గా ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి కూటమి సర్కార్ ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా క్యాంప్ ఆఫీస్ నుంచి సిటీ కంట్రోల్ రూమ్ వరకు నిర్వహించిన భారీ ఆటో ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కూటమి సర్కార్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని చెబుతున్న ఎమ్మెల్యే కొండబాబుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రవేశపెట్టిందో ప్రతి మనిషికి కూడా 15,000 చొప్పున ఇస్తున్నారు. దాని పట్ల మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఈ రోజు ఎంతో మందికి అంటే స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత చాలా మంది కూడా రోడ్ ఎక్కారు. ఇలాంటి సమయంలో గవర్నమెంట్ మా కూటమి ప్రభుత్వం 1,500 ఇచ్చింది. దీని పట్ల మేము చాలా సంతోషంగా ఉంది. మీరు అన్నట్టుగా స్త్రీ శక్తి పదవి ఇచ్చిన తర్వాత నిరుషాం పడ్డారు. మీరు అన్నట్టుగా చాలా బాధపడ్డారు. మాకు కూడా బాధను వ్యక్తం చేస్తారు. వెంటనే ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కుటుంబ ప్రభుత్వం దృష్టిలో ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఆలోచన చేసి ఆటో సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా 15,000 రూపాయలు ఇవ్వాలని ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారంగా ఈ రోజు అకౌంట్ లో పడ్డాయి. అందరికి కూడా ఇవ్వడం జరిగింది. లాంచ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 2,90,000 మందికి ఇవ్వడం జరిగింది. మన కాకినాడ జిల్లాలో కూడా 19,000 మందికి ఈ రోజున ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇది చెయ్యాలన్న ఆలోచన సంకల్పంతోనే చేసింది. అయితే మీ అందరికి తెలుసు, నేనేమంటానంటే ఈ రోజు ప్రభుత్వం సూపర్ 6 హామీ అనేది ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు అన్ని కూడా ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగం
ఉత్తేజ బస్సు ఏదైతే ఇచ్చారో ఇచ్చినప్పుడు అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. నేనేమంటానంటే ఇందులో ఈ ప్రయాణంలో ఆటో డ్రైవర్లు అమ్మ అక్క చెల్లి అందరూ ప్రయాణం చేస్తున్నారు. ఇందులో మన వాళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరే ఉచిత బస్సులో వెళ్తున్నాం అనేది వాళ్ళకి సంతోషం ఉంది. కానీ వీళ్ళకి ఏదో వ్యాపారం తగ్గుతుందని ఆలోచిస్తే భయంతో వీళ్ళు ఆందోళన చెందారు. వాళ్ళు కూడా సంతోషపరిచింది ఈ రోజున. నేనేమంటానంటే బస్సు ప్రయాణం బ్రష్దే, ఆటో ప్రయాణం ఆటోదే. ఆటో సోదరికి ఎక్కడ గిరాకీ తగ్గుతుందని నేను అనుకుంటలేదు. ఏదో లాంగ్ వెళ్ళి విషయంలో వెళ్తుంది తప్ప కింద స్థాయిలో మట్టికి ఆటో డ్రైవర్ గొప్ప సేవకుడండి. ఈ రోజున ఆటో డ్రైవర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ సేవను గుర్తించిన బాధ్యత ప్రభుత్వమే ఉంది. గుర్తించింది కూడా ప్రభుత్వం. గతంలో మీకు చెప్పాలి, ఇటువంటి ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా ఆ రోజున అద్దె ఆటోలు తీసుకునేవారు. ఎవరో ఒక కంపెనీ ఉండేది, 30 ఆటోలు 40 ఆటోలు ఆళ్లే కొనుక్కొని ఇచ్చేవారు. అద్దెకెత్తే అద్దె తిప్పుకునేవారు వీళ్ళు ఆటోలు. అద్దె ఆటోలు ఎవరో డబ్బులు ఉన్నవారు సొంత ఆటో కొనుక్కునేవారండి. మామూలుగా ఉంది అద్దె ఆటోలే ఎక్కువ. మేము కూడా అడిగేవాళ్ళం, ఏ బ్రదర్ ఏం చేస్తున్నాం, ఆటో ఎలా ఉంది? బాగానే ఉంది, అద్దెకి తోలుకున్నా సగం ఏమో అద్దెకి వెళ్ళిపోతుంది, కొంత ఏదో ఇంటికి పట్టుకెళ్తాను. సొంత ఆటో ఉంటే బాగుంటుందని చెప్పేవారు. అలాంటి ప్రభుత్వం దృష్టిలో పెట్టాం ఆ రోజు, ముఖ్యమంత్రి దృష్టిలో. ఆయన ఆ రోజు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మనకున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఏవైతే కార్పొరేషన్, కాప్ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్స్ ఉన్నాయి, అలాంటి దానిలో వెహికల్స్ కూడా ఇవ్వండి అని చెప్పి ఆ రోజు ఆటోలన్నీ కూడా ఇచ్చాం. ఎదురు ఆటో కార్మికులు ఆటోలు ఇచ్చాం. అడగండి మీరు, చాలా మందికి ఆటో కార్మికులు ఆటోలు ఇచ్చాం. అంతేందుకు ఆటోలు ఏంటి బెదరు చెప్పాలంటే, చాలా మంది నేను ఇన్నోవా కారులో తిరుగుతున్నాను డ్రైవర్ గా, ఇన్నోవా కార్ నాకు సొంతంగా ఇస్తే డే అండ్ నైట్ పని చేసి 4 రూపాయలు సంపాదించుకుంటానని చెప్పి ఎంతో మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అవి కూడా వారి దృష్టిలో పెట్టాం. అన్ని నియోజకవర్గాల నాయకులందరూ కూడా ఇన్నోవా కార్లు ఇచ్చారండి. అందరికి కూడా ఇన్నోవా కార్లు, చాలా మంది సోదరులందరూ కూడా ఇన్నోవా కార్లు తోలుకున్నారు. అయ్యే కాదండి, వాళ్ళ అవసరాలు ఏమడుగో తెలుసుకుని అవన్నీ ఇచ్చారు. ఆ రోజున అందరూ ఆర్థికంగా బలపరిచిందండి. ఈ రోజు బలపరచడం కాదు, గత ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇలాంటి వాళ్ళందరూ కూడా బలపరిచారు. ఏదైతే జిఎస్టీ రద్దు చేశారు, ఈ రోజున రాయితీలు ఇచ్చారో అందరికీ తెలిసింది ఈ రోజున ప్రజలందరికీ. అది ఇంకా కొంతమంది తెలియదు. దాన్ని కూడా ప్రచారం చేయాలని మా నాయకులు, అధికారులు అందరూ కూడా ఇప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాం. నిన్ననే కలెక్టర్ ఆఫీస్ లో వ్యవసాయ రంగం మీద ఎటువంటి రాయితీలు వస్తున్నాయి, ట్రాక్టర్లకి ఏదైతే ఫెర్టిలైజర్స్ ఇవి యూజ్ చేస్తున్నారో ఎంతంత ట్యాక్స్ అవుతుందో ప్రదర్శన ఇచ్చాం. మీరు కూడా వచ్చారు. అలాగే మెడిసిన్స్ అనేక దాంట్లో పైన పాంప్లెట్ కూడా ప్రింట్ చేసాం. మనం దాని మీద ఇచ్చాం కూడా స్పష్టంగా. ఈరోజు మన సూపర్ 6 హామీలు తీసుకున్నారు చాలా మంది. తీసుకున్న తర్వాత నాకందింది అది ఆటో కార్మికులు డబ్బులే పడ్డాయి అందరికి. చాలా మందికి చాలా స్కీముల ద్వారా ఉపకారం పొందుతున్నారు. ఇందులో అధికారులు ఉండరు, ఈ లబ్ధిలో అధికారులు ఉండరు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉండరు, యాక్టర్లు ఉండరు, ఎవరు ఉండరండి. ఈ జిఎస్టీ అండి డాక్టర్లకి, యాక్టర్లకి, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి, అధికారులకి కూడా అందరికీ సంబంధించిన పథకం లబ్ధి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ లబ్ధి జరుగుతుంది. ఇప్పుడు మొత్తం చిన్న పెద్ద తేడా లేదండి, అందరికీ జిఎస్టీ లబ్ధి జరుగుతుంది. ఇది గొప్ప అవకాశం కల్పించారు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అందరి తరపున మరొకసారి సూపర్ 6 కంటే, ఏదైతే ఆటో డ్రైవర్ సేవలో కంటే, మత్స్యకారుల సేవలో కంటే ఈ జిఎస్టీ అవకాశం కల్పించారే, ఇది బంపర్ హిట్ అయిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో, ఏదైతే ఈ బంపర్ హిట్ లో నడుస్తుంది, ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రతి సామాన్య కుటుంబాన్ని కూడా అందేలా చేస్తున్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్ తో నానాజీ. ఇక చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండల పరిధిలోని దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ దహనం ఘటనపై వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహ దహనం ఘటనపై రాజకీయాలు సరికాదన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయటమంటే దళితుల ఆత్మ గౌరవంపై దాడి అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. ఇలాంటి చర్యలతో సమాజంలో అలజడులు చెలరేగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన ప్రత్యేక
ప్రత్యేకమైన శైలితో పాఠకుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి ఆయన. ప్రేమ, భావోద్వేగాలు, జీవితం పట్ల ఉన్న నిజమైన అనుభూతులను ఆయన తన అక్షరాల్లో అద్భుతంగా మలుస్తారు. ప్రతి పుస్తకంతో ఓ కొత్త ఆలోచన, ఒక కొత్త స్ఫూర్తిని అందిస్తున్నారు. తన అక్షరాలకు ప్రాణం పోసి పుస్తకం రాస్తే అది అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే కథ అవుతుంది. ఆయన రాసిన మొదటి పుస్తకం అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఆయనే రచయిత రవి మంత్రి. ఈరోజు విజయవాడలో అభిమానులను ప్రత్యక్షంగా కలవడానికి వచ్చారు. రాయటం పట్ల తన అభిరుచి, రచనలో దాగి ఉన్న సందేశాలు, ఇంకా పాఠకుల స్పందనల గురించి మాట్లాడటానికి వచ్చారు. ప్రస్తుత యువతకు ఎండమూరిలా మారిన రవి మంత్రితో మా ప్రతినిధి హర్షిత ఫేస్ టు ఫేస్. ప్రతి పదం వెనుక ఒక మర్మం దాగుంటుంది. ఇప్పుడున్న రచయితల్లో తనకంటూ ఒక శైలిని నిర్మించుకుంటూ ఎక్కడెక్కడ మనసుకు తాకే పదాలను, సామెతలను వాడుతూ అయితే యువతలో ప్రతి ఒక్కరిని కూడా పుస్తకం అంటే చదవలేని వాళ్ళని కూడా పుస్తకం చదవాలి అని అనిపించేలా చేస్తున్న రవి మంత్రి అయితే మనతోనే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ పుస్తక రచన శైలి తనకి ఎలా వచ్చింది, అంటే ఎవరి ఇన్స్పిరేషన్ ద్వారా పుస్తకాలను రాయడం స్టార్ట్ చేశారు ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి, అంటే మీ పుస్తక రచన అనేది ఎలా మొదలైంది? నమస్తే అండి. పుస్తక రచన ఎలా మొదలైంది అంటే చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ పుస్తకాలు చదివానండి. చాలా చిన్న ఏజ్లో నేను చలం గారి సాహిత్యం చదవడం స్టార్ట్ చేశాను. చాలా కథలు చెప్పాల్సినవి ఉన్నాయి. నేను ఐర్లాండ్లో జాబ్ చేసేటప్పుడు సింగిల్గా ఉండేవాడిని. మాట్లాడడానికి మనుషులు కూడా తక్కువ ఉండేవారు. అందులో తెలుగు అసలే మాట్లాడేవాళ్ళు ఉండేవారు కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంట్లో కాల్ చేసి మాట్లాడదామన్నా ఇండియాలో టైం 5:30 గంటలు తేడా వాళ్ళు వీళ్ళందరూ పడుకుని పోయేవారు. ఇంకా మాట్లాడడానికి మాటలన్నీ చాలా ఉండిపోతే అవన్నీ నేను పెన్ను పేపర్ పెట్టి పుస్తకం మీద రాశాను. అలా సరదాగా అల్లుకున్న కథలే అమ్మడేరిలో కొన్ని పేజీలు, ధీర సమీర గంగా తీరే, అవి నవల్స్ అయ్యి ఇప్పుడు ఇంత దూరం వచ్చాయి. సార్, మరి ఇప్పుడు అంటే ఏదన్నా ఒక రచయితకి ఏదైనా చూస్తే మనం రాయాలి అని అనిపిస్తుంది. ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనేది మీది ఏది చూస్తే ఇది రాయాలనిపించింది? చాలామందిని చూశానండి నా లైఫ్లో. అంటే చెప్పుకోరు కానీ ప్రతి ఒక్కరికి ఒక ప్రేమ కథ ఉంటుందండి. అది సక్సెస్ అవుతుంది, అవ్వదు, బట్ చెప్పుకోరు అంతే. అది దాన్ని వాళ్ళు లైఫ్కి ఎలా లీడ్ చేశారు, అది సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే ముందుకు వెళ్ళడం మాత్రం మానరు కదా. సో అలాంటి జీవితాలు నేను చాలా చూశాను. సో అలాంటి ఒక సాధారణ ప్రేమ కథే చెప్పాలనుకున్నాను. అదే ఇలా పుస్తకంగా అయింది. సార్, అంటే ఇప్పుడు చూసుకుంటే యువత కూడా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యి ఉన్న రోజుల్లో మీ పుస్తకం హల్చల్ చేస్తుంది. అమెజాన్లో బెస్ట్ బుక్ కూడా సెల్ అయింది. మరి ఎలా అనిపిస్తుంది, అంటే ఇంత రెస్పాన్స్ మీరు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ బబుల్ అండి, నీటి బుడగ లాంటివి. అంటే ఇప్పుడు ఈరోజు నేను నా పుస్తకం చదివారు, రేపు ఇంకొకరు అంటే తెలుగు భాషకు ఒక గౌరవం దక్కుతుందండి. నాకు తెలుగు పుస్తకానికి ఇంతకు ముందుపు ఎప్పుడో పూర్వవైభవం వచ్చిందని చెప్తే నాకు సంతోషంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా మంచి రచయితలు ఉన్నారు, చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి తెలుగులో. మీరు చెప్పినట్టు సోషల్ మీడియా వల్ల, ఈ ప్రభావం వల్ల, దేనివల్ల తెలియదు కానీ మనకేంటంటే పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయి. 3 సెకండ్స్లో ఎవరినైనా ఎంటర్టైన్ చేయలేకపోతే వాళ్ళు చూడరు, మన రీల్స్ కూడా చూడరు. అలాంటి వాళ్ళందరినీ కూర్చోపెట్టి పుస్తకం చదివించగలుగుతున్నాము అంటే పుస్తకానికి ఆ పవర్ ఉంది అని యంగ్స్టర్స్ రుజువు చేశారు, పెద్దవాళ్ళు రుజువు చేశారు. మన తెలుగు పుస్తకానికి ఇంత వాల్యూ ఉందని అందరూ రుజువు చేశారండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఇది నా పుస్తకం వల్లే జరిగింది అని నేను చెప్పట్లేదు, కానీ నా కంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉండడం మాత్రం సంతోషంగానే అనిపిస్తుంది నాకు. సార్, అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు రాసే ప్రతిదీ పక్కింటి కుర్రోడు మనతో ఎలా మాట్లాడితే ఒక బెస్ట్ సజెషన్ లాగా ఎలా అలాగే ఉంటుంది. అంత రియాలిటీ అనేది మీకు ఎలా వస్తుంది, మీ రచనల్లో ఎలా వస్తుంది, అంటే ఎవరి స్వభావం, అంటే ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నా రూట్స్ అండి. అండ్ మా అమ్మమ్మ గారు, ఆవిడ గవర్నమెంట్ టీచర్గా చేసేవారు. మా అమ్మమ్మ గారు, ఆవిడతో కూర్చొని నేను చాలా కబుర్లు చెప్తూ ఉండేవాడిని. తనతో కూర్చొని పాత సినిమాలన్నీ చూసేవాడిని అనమాట నేను. సో నాకేమనిపిస్తుంది అంటే నా బేసిక్ రూట్సే, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నేను ఎలా మాట్లాడతాను, నాకు ఏది నిజం అనిపిస్తుందో, నేను ఏం కన్విన్స్ అవుతానో అదే నేను చెప్పాలనుకుంటాను. లార్జర్ దాన్ లైఫ్ నేను చెప్పాలని కూడా అనుకోలేదు. మేబీ చెప్పగలలేదో నాకు తెలియదు ఫ్యూచర్లో, బట్ ఇప్పటికైతే మాత్రం నాకు తెలిసిన కథల్ని, నాకు తెలిసిన కుర్రోళ్ళ కథలనే చెప్పాలనుకున్నాను అంతే. మీరు రాసిన ఈ 2 పుస్తకాలతో కంపేర్ చేసుకోగా అసలు రవి మంత్రి అంటే పాస్ట్కి ఇప్పటికి ఎలా ఉంది, మీ లైఫ్ చేంజ్ ఎలా ఉంది? గుర్తింపు ఉందండి ప్రజల్లో, బట్ నా మీదైతే ఇలాంటి వెయిటేజెస్ ఏమి లేవు. నేను తీసుకోను ఇలాంటివి. ఎందుకంటే బేసికల్గా చెప్పాను కదా, ఒక బబుల్ అనమాట. ఉన్నప్పుడు హ్యాపీగా కలర్స్ ఎంజాయ్ చేయాలి తప్ప మనము అవన్నీ షోల్డర్స్ మీద వేసుకుంటే ముందుకు వెళ్ళలేము. సో నేను ముందు రవి మంత్రి ఎలా ఉన్నాడో ఇప్పుడు అదే రవి మంత్రి, అలాగే హ్యాపీగా ఉన్నాడు అంతే. ప్రస్తుతం యువత కూడా చాలా వరకు చూసుకుంటే ఇందాక జరిగిన బుక్ టూర్లో కూడా మాకు ఇన్స్పిరేషన్ మీరు అయ్యారు, రాయడానికి ఇష్టపడుతున్నాం, వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్?
వ్యాలిడేషన్స్ గురించి చూడొద్దండి. నేను ప్రతిసారి చెప్పేది ఇదే, ఎవరు చదువుతారు, ఎంత దూరం వెళ్తుంది, ఎన్ని కాపీస్ అమ్ముడవుతాయి, ఎవరు ఏమంటారు ఈ పుస్తకాలు చదివి అనేది పట్టించుకోవద్దండి. ప్రతి ఒక్కరికి రాసే క్యాపబిలిటీ ఉంటుందండి. జస్ట్ ఏంటంటే ఎవరో చదివి జడ్జ్ చేస్తారని భయంతో మనం రాయరు. ఆపొద్దండి, పుస్తకాలు చదవండి, రాయండి. ఇట్స్ ఓకే. 10 సంవత్సరాల తర్వాత ఎవరు చదవకపోతే మీరు మీ లైఫ్ పార్ట్నర్ కూర్చొని చదువుకోవచ్చు ఆ పుస్తకాలు, ఏం ప్రాబ్లం లేదు, కానీ రాయండి. మరి ఈ 2 పుస్తకాలు కాకుండా ఇంకేమన్నా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మూవీస్ కానీ లేకపోతే ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? నేనైతే ఓపెన్ అండి, నేను రెడీగా ఉన్నాను. ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోదామని, హైదరాబాద్ వెళ్ళిపోదామని. బట్ ప్రస్తుతానికైతే ఏం లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ మై బుక్ టూర్స్. అందరినీ నా పాఠకులను కలవడం ఇష్టంగా ఉంది నాకు. ప్రస్తుతానికి ఇదే చేస్తున్నాను. ఇది ఏంటంటే నేను ఐర్లాండ్లో చాలా సంవత్సరాలు ఉండిపోవటం వల్ల ఇది నేను మిస్ అయిపోయాను. ఇప్పుడు అందుకనే నేనే దగ్గరికి వెళ్ళి నా పాఠకులందరినీ కలుస్తున్నాను. కొన్ని రోజులు ఇది ఎంజాయ్ చేస్తాను, తర్వాత చూద్దాం మళ్ళీ ఏం చేస్తాను. సో ప్రస్తుతానికి యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్న పుస్తకాలు రచయిత అయితే విన్నాము ఆయన మాటలు. ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళ అవకాశాన్ని వదలకండి. ఏదైతే మీకు రాయాలనిపిస్తుందో పేపర్ పట్టు రాయతను మొదలుపెట్టా అని అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ. కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు. దిమాకు ఉన్నవాడు కాబట్టే భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ ఎలా ఉంటుందో దునియాకి చూపించాడు. ఇండియా ఈజ్ ఏ పూర్ కంట్రీ కాదు, ఇండియా ఈజ్ ఏ పవర్ఫుల్ కంట్రీ అని అందరికీ తెలిసేలా చేశారు మన మోదీ. ముఖ్యంగా ట్రంప్ బాబాయ్కి చేసింది కూడా ఇదే. భారత్పై ఎడాపెడా టారిఫ్లతో విరుచుకుపడ్డాడు. వీటి దెబ్బతో ఇండియాను దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్నదెవరు? మోడీ. సర్జికల్ స్ట్రైక్ స్పెషలిస్ట్. అమెరికాపై స్ట్రాటజిక్ స్ట్రైక్స్తో అటాక్ చేశాడు. కట్ చేస్తే అమెరికానే కాళ్ల బేరానికి వచ్చేలా చేస్తున్నాడు. అమెరికా టారిఫ్లు విధించగానే మన ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. సో మచ్ ఫర్ హౌడీ మోడీ, సో మచ్ ఫర్ నమస్తే ట్రంప్, సో మచ్ ఫర్ ఆప్కీ బార్ ట్రంప్ సర్కార్. ఇండియాకే మోడీ ఒక ట్రంప్ కార్డ్ అని ఎత్తుకున్నారుగా. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ కాంగ్రెస్ నేతలు బీజేపీ లీడర్లను అడిగేశారు. సారీ కడిగి పడేశారు. ట్రంప్ షేక్ హ్యాండ్ కాదు, పెద్ద హ్యాండ్ ఇచ్చాడంటూ సటైర్లు పేల్చారు. టారిఫ్ల మీద టారిఫ్లతో తోలు తీస్తుంటే మోడీ నోరు మెదపడం లేదు. మరోవైపు పహల్గామ్ టెర్రర్ అటాక్స్కి కారకుడైన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మాత్రం వైట్ హౌస్ విందులు చేస్తున్నాడంటూ కాంగ్రెస్ తిట్టిపోసింది. కాంగ్రెస్ దూషణలకు తగ్గట్టే మోడీ కూడా ట్రంప్ టారిఫ్లను ఎక్కడా ఖండించలేదు. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ కామెంట్ చేసినా మోడీ రియాక్ట్ అవ్వలేదు. ఇదేంటంటూ పల్లెత్తు మాట కూడా అనలేదు. అయితే సైలెన్స్ ఎంత పెద్ద వైలెన్స్ క్రియేట్ చేయగలదో ట్రంప్కి తెలిసొచ్చేలా చేశారు మన మోదీ. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం చేసినా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్పకనే చెబుతూ ఆ దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూనే వచ్చారు. అలా దేశ ప్రయోజనంలో నో కాంప్రమైజ్ అని మోదీ తేల్చి చెప్పేశారు. అంతటితో ఆగలేదు. డెడ్ ఎకానమీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అమెరికాకి తెలిసొచ్చేలా ట్రంప్కు మైండ్ బ్లాక్ అయ్యేలా కొత్త దారులు తెరిచారు. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్తో నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. రష్యా, ఇండియా, చైనా 3 దేశాల రిక్ ఫార్మెట్కు తిరిగి జీవం పోశారు. ఏ దేశం ఎంత గొప్పదైనా భారత స్వతంత్ర గౌరవం, ప్రజల ప్రయోజనాల విషయంలో తలవంచే లేదని మోదీ తన చర్యలతో రుజువు చేశారు. ట్రంప్కి కూడా చేసిన తప్పు తెలిసొచ్చేలా చేశారు. మోదీ నాకు ఫ్రెండ్ అంటూ కొత్త రాగం అందుకున్నాడు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయం పాపం ట్రంప్కి తెలిసిందో. ఇకపోతే రాళ్లు విసిరితే వాటితో కోట కట్టుకుంటా, పిన్నులతో గుచ్చి గాయం చేస్తే వచ్చే రక్తంతో జీవిత చరిత్ర రాసుకుంటా అని ఎవరో మహానుభావులు అన్నారు. ఆ మాటలకు తగ్గట్టే అమెరికా టారిఫ్లను భారత్ ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకున్న మోదీ అదే సమయంలో స్వదేశీ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నము చేస్తున్నారు. నాటి స్వదేశీ ఉద్యమం భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఒక మలుపు తిప్పడమే కాదు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. స్వదేశీ వస్తువుల ఉత్పత్తులు పెరిగాయి. బ్రిటిష్ దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గింది. అదే స్ఫూర్తి మనలో మళ్లీ రగిలితే మాత్రం భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అతి త్వరలోనే మారుతుంది. మోదీలో కనిపిస్తున్న పట్టుదల సడలకుండా ఉంటే మాత్రం హమ్ హై హిందుస్థానీ, హమ్ కిసీసే కమ్ నహీ అని ప్రతి భారతీయుడు కాలర్ ఎగరవేయటం ఖాయంగా కనిపిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ 23న నీరవ్ మోదీని బ్రిటన్ నుంచి భారత్కు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అప్పగింత ప్రక్రియకు సంబంధించి భారత్ ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు ఇటీవలే హామీ పత్రం అందించింది. నీరవ్ మోదీకి భారత్కు అప్పగిస్తే కేవలం ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ అభియోగాలపై మాత్రమే విచారణ జరుపుతామని, ఇతర కేసులేమీ
నమోదు చేయమని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో బ్రిటన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. నీరవ్ను భారత్కు తీసుకొచ్చిన వెంటనే ముంబైలోని ఆర్థర్ జైలుకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలుస్తుంది. That's all for now. Keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.